కేజీఎఫ్ సిరీస్ తో గ్లోబల్ స్టార్ గా ఎదిగిన యష్ గీతూ మోహన్ దాస్ దర్శకత్వంలో నటిస్తున్న టాక్సిక్ చిత్రంపై భారీ అంచనాలున్నాయి. అయితే ఈ సినిమాను నిర్మిస్తున్న కేవిఎన్ ప్రొడక్షన్స్ కు ప్రస్తుతం కాలం కలిసి రావడం లేదనేది చిత్ర పరిశ్రమలో వినిపిస్తున్న మాట. కేవిఎన్ ప్రొడక్షన్స్ బ్యానర్ ప్రస్తుతం తెరకెక్కిస్తున్న ప్రాజెక్టుల్లో వరుసగా ఇబ్బందులు పడుతున్నాయి. ఈ రేస్ లో విజయ్ నటించిన ఆఖరి చిత్రం జననాయగన్ ముందు వరుసలో ఉంది. ఈ చిత్రం ఎప్పుడో సంక్రాంతి సీజన్ లో రిలీజ్ కావాల్సి ఉంది. ఈ చిత్రం షూటింగ్ పూర్తయినా ఇప్పటికీ సెన్సార్ బోర్డు నుంచి అనుమతులు రాకపోవడం పెద్ద తలనొప్పిగా మారింది. దీనికి తోడు సినిమా ఆన్లైన్ లో లీక్ అవ్వడం నిర్మాతలను కోలుకోలేని దెబ్బతీసింది. సినిమాపై ఆసక్తి తగ్గడమే కాకుండా బిజినెస్ పరంగా కూడా ఇది నెగటివ్ ఎఫెక్ట్ చూపిస్తోంది. కన్నడ బాక్సాఫీస్ సుల్తాన్ యష్ నటిస్తున్న టాక్సిక్ సినిమా పశ్చిమాసియా దేశాల్లో ఉన్న ఉద్రిక్త పరిస్థితుల వల్ల రిలీజ్ వాయిదా పడుతూ వచ్చింది. అంతర్జాతీయ స్థాయిలో ప్లాన్ చేసిన ఈ యాక్షన్ థ్రిల్లర్ అనుకోని రాజకీయ పరిణామాల వల్ల బ్రేక్ పడటంతో నిర్మాతలు డైలామాలో పడ్డారు. ప్రస్తుతం పోస్ట్ ప్రొడక్షన్ పనులు శరవేగంగా జరుగుతున్నప్పటికీ గ్రాఫిక్స్ అలాగే ఎడిటింగ్ పనులు ఇంకా పెండింగ్ లోనే ఉండటం ఆందోళన కలిగిస్తోంది. సోషల్ మీడియాలో టాక్సిక్ జూన్ 4న విడుదల కావడం అసాధ్యం అంటూ రకరకాల వార్తలు చక్కర్లు కొట్టాయి. ఈ నెగటివ్ ప్రచారం కేవిఎన్ ప్రొడక్షన్స్ పై మరింత ఒత్తిడి పెంచింది. అయితే చిత్ర యూనిట్ ఈ ఊహాగానాలకు తెరదించింది. ఎన్ని అడ్డంకులు ఎదురైనా జూన్ 4వ తేదీన ప్రపంచవ్యాప్తంగా థియేటర్లోకి రావడం ఖాయమని స్పష్టం చేసింది. యష్ ఇమేజ్ ను దృష్టిలో ఉంచుకొని ఎక్కడా కాంప్రమైజ్ కాకుండా సినిమాను సిద్ధం చేస్తున్నారు. కేవిఎన్ ప్రొడక్షన్స్ లైనప్ లో మరిన్ని భారీ చిత్రాలు ఉన్నాయి. అయితే జననాయగన్ చిక్కులు, టాక్సిక్ వాయిదాల ప్రభావం ఆ సినిమాలపై పడుతోంది. కొత్తగా పట్టాలెక్కాల్సిన ప్రాజెక్టులు నిరంతరం వాయిదా పడుతూ వస్తున్నాయి. ఒక రకంగా చెప్పాలి అంటే టాక్సిక్ ఫలితమే ఈ నిర్మాణ సంస్థ భవిష్యత్తును నిర్ణయించనుంది. యష్ తన మాస్ పవర్ తో ఈ సినిమాను గట్టెక్కిస్తేనే మిగతా ప్రాజెక్టులకు లైన్ క్లియర్ అవుతుంది. సినిమా రంగంలో గెలుపోటములు సహజమే. అయినా ఇలాంటి గడ్డు కాలంలో కేవిఎన్ ప్రొడక్షన్స్ తీసుకుంటున్న జాగ్రత్తలు, యష్ మీద పెట్టుకున్న నమ్మకం ఎలాంటి ఫలితాన్నిస్తాయో చూడాలి.